హైదరాబాద్ ను స్టార్టప్ హబ్ గా మలిచేందుకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని చర్యలు చేపడుతుందన్నారు ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు. ప్రభుత్వం తరపున కొత్త స్టార్టప్లను ప్రోత్సహిస్తామని తెలిపారు. హైదరాబాద్ లో రామ్ ఇన్ఫ్రో ఏర్పాటు చేసినటువంటి ఐకోలాబ్ ఫౌండేషన్ ను మంత్రి ప్రారంభించారు. యువ వ్యాపారవేత్తలకు రాష్ట్ర ప్రభుత్వం తోడ్పాటు అందిస్తుందని చెప్పారు. ఐకోలాబ్ వినూత్న ఆలోచన అని, ఈ ప్రయత్నం విజయవంతం కావాలని కోరుతున్నానని మంత్రి అన్నారు. నిర్వాహకులకు మంత్రి అభినందనలు తెలిపారు. స్టార్టప్స్ కంపెనీస్ని అందరినీ కూడా ప్రోత్సాహం చేయాలని, ప్రధానంగా పబ్లిక్ ప్రొక్యూర్మెంట్ సంబంధించి దీంట్లో కొత్త టెక్నాలజీ ద్వారా వచ్చే ఈ ప్రోడక్ట్స్ కానీ ఈ సర్వీసెస్ కానీ ఎంకరేజ్ చేయాలనే ఒక ప్రధానమైన ఉద్దేశంతో ప్రభుత్వానికి ఒక పక్షాన ప్రజలకు ఉపయోగపడే వ్యవస్థను పెంపొందించాలనే ఒక ప్రధానమైన లక్ష్యాన్ని వారిని అభినందిస్తూ ఉన్నారు. ఈరోజు కొత్త టెక్నాలజీస్ వస్తూ ఉన్నాయి. ఆ టెక్నాలజీస్ని ప్రోత్సాహం చేయాలి. ప్రభుత్వం ఒక పక్షాన ఈరోజు ఇన్నోవేషన్ని కానీ స్టార్టప్స్ కానీ పెద్ద ఎత్తున ప్రోత్సాహం చేస్తున్నప్పటికీ ఇలాంటి సంస్థల ద్వారా ఇంకా వందలాది సంస్థలను మరింత వేగవంతంగా ముందుకు నడిపించే ప్రయత్నం ఇప్పుడే మరి ఐకోలాబ్ మరియు టీ హబ్ పరస్పర ఒప్పందం ఏదైతే స్టార్టప్స్ని ఎంకరేజ్ చేయాలని, ఇన్నోవేషన్ని ఇంకా పెద్ద ఎత్తున తీసుకెళ్లాలి అనే ప్రయత్న భాగంలో వారికున్న బెస్ట్ ప్రాక్టీసెస్ ఎక్స్పర్టీస్ని ఉపయోగించుకొని ఐకోలాబ్కున్న బెస్ట్ ప్రాక్టీసెస్ని కూడా ఉపయోగించుకొని స్టార్టప్స్ని ఎంకరేజ్ చేయాలనే ఒక ప్రధానమైన ఉద్దేశాన్ని ఈరోజు ఈ ఒప్పందం ద్వారా ఒక నిదర్శనం. మేమేం చెప్తా ఉన్నామంటే రాబోయే కాలంలో తెలంగాణ రాష్ట్రం ఒక స్టార్టప్ క్యాపిటల్గా ఎదగాలనే ఒక ఆలోచనతో భాగం అనేక మంది పెద్దలు విద్యార్థులందరి సహకారంతో తప్పకుండా ఇది ఒక స్టార్టప్ హబ్గా ప్రపంచవ్యాప్తంగా తీసుకెళ్లే ప్రయత్నం చేస్తాం. ఒక